సీమకు ఏమాత్రం తగ్గకుండా తెలంగాణలోనూ అరటి సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఒక రైతు. తనకున్న 3 ఎకరాల్లో అరటి సాగు మొదలుపెట్టాడు. ఆశించిన దానికంటే అధికంగా ఆదాయం వచ్చింది. ఇతర రైతులు పండించే పంటలను దగ్గరగా చూశాడు. పెట్టిన పెట్టుబడి కూడా లభించక నష్టాల పాలైన దాఖలాలున్నాయి. సాంప్రదాయ పంటలతో పోలిస్తే అరటి సాగులో మంచి లాభాలున్నాయని గమనించి ఈ సాగుకు శ్రీకారం చుట్టాడు. మంచి లాభాలు వచ్చాయి. సంవత్సరం తర్వాత ఇప్పుడు మరో 4 ఎకరాల్లో అరటి సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు పెద్దపల్లి జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంట శివారులో ఉంది అరటి తోట. రేగడి మధ్యకుంట గ్రామానికి చెందిన గోపిడి ప్రభాకర్ రెడ్డి గత 4 సంవత్సరాల క్రితం పత్తి పంట వేసి నష్టాల పాలయ్యాడు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సబ్సిడీపై అరటి తోట ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభాకర్ రెడ్డి భార్యకు కూడా వ్యవసాయం అంటే ఇష్టం ఉండడంతో స్వయంగా వీరిద్దరే అరటి మొక్కలు నాటడం దగ్గర నుంచి వాటికి నీళ్లు పెట్టడం వరకు అన్ని తామే చూసుకుంటూ సాగు చేసుకుంటున్నారు. మొదట్లో భార్యాభర్తలిద్దరూ వ్యవసాయంలో అనేక నష్టాలను చూశారు. ప్రతి సంవత్సరం 6 గాలం కష్టపడ్డా చివరకు కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇక వ్యవసాయం చేయడం దండగా అనుకున్నారు. అంతగా విసిగిపోయారు. కానీ వ్యవసాయం తప్ప వారికి వేరే ఆధారం లేకపోవడంతో సాగులో కష్ట నష్టాలను అధిగమించేందుకు అరటి సాగు వారికి భరోసానిచ్చింది. సాధారణంగా వరి పంట సంవత్సరానికి 2 లేదా నీటి లభ్యత ఉంటే 3 కాళ్లు కూడా పండే అవకాశం ఉంటుంది. కానీ అరటి తోట సంవత్సరానికి ఒకసారి పంట వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు మరికొంతమంది రైతులకు అవగాహన కల్పిస్తే మరిన్ని అరటి తోటలు మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలువురు రైతులు అంటున్నారు. 4 సంవత్సరాలుగా పత్తి పంట వేసి నష్టాల పాలయ్యాడు. చెరుకు, మొక్కజొన్న వంటి పంటలకు అడవి పందుల బెడద, కూలీల కొరత ఉంటోంది. దీనికి తోడు ఎన్నో కష్టాలను భరించి పండించిన పంట ఉత్పత్తులను విక్రయిస్తే సకాలంలో డబ్బులందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పక తప్పదని భావించి వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన సలహా మేరకు అరటి తోట సాగు చేశాడు. మాది రేగడి మధ్యగుండ. నేను గోపిడి ప్రభాకర్ రెడ్డి. నేను పత్తిలో చాలా లేబర్ సమస్య ఎదుర్కొని పత్తిలో లాభాలు లేక లాస్ అయ్యి ప్రత్యామ్నాయ పంట కోసం వెతుకుతూ ఉంటే మా హార్టికల్చర్ మేడం వాళ్ళు అరటిలో సబ్సిడీ ఉన్నాయి మొక్కలకి తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. చెప్పడం వల్ల వాళ్ళ సలహా మేరకు అరటి సాగు చేయడం జరిగింది. సాగు చేయడం వల్ల ఫస్ట్ క్రాప్గానే ఎకరానికి 30 టన్నుల దిగుబడి తీసిన. ఎకరానికి 60,000 పెట్టుబడి అయింది. ఇప్పుడు వచ్చేసి రెండో క్రాప్ ఇది. ఇప్పుడు 25 టన్నులు వచ్చేసింది. కిలోకి 8 రూపాయల చొప్పున పోతుంది. అంటే నాకు ఎకరం మీద 2,40,000 ఇన్కమ్ వచ్చింది. అందులో 60,000 తీసేస్తే 1,80,000 మిగిలినాయి. ఇది పత్తిలో ఇంత లాభం లేదని కంటిన్యూగా మళ్ళీ ఒక 4 ఎకరాలు లీజుకు తీసుకొని ఇంకో 4 ఎకరాలు అరటి పెట్టడం జరిగింది. అందులో పోయినసారి వాటర్ మిలన్ పెట్టిన ఎకరన్నరకి 34 టన్నులు వెళ్ళింది అరటిలో అంతర పంటగా. ఇప్పుడు 7 రూపాయల చొప్పున పోయింది వాటర్ మిలన్. కరోనా టైం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మస్క్ మిలన్ పెట్టిన. ఇప్పుడు అది ఇంకా పూత దశలో ఉంది. ఇప్పుడు ఈ అంతర పంట అరటిలో అంతర పంటగానే పెడుతున్నా. 2 పంటలుగా ఏదో ఒకసారి ఇబ్బంది అయినా కానీ రెండో పంటగా మనం ఆదుకుంటుందని అంతర పంటగా సాగు చేస్తున్నాను. గత సంవత్సరం కరోనా కారణంగా అరటి పంటకు గిట్టుబాటు ధర లేక కిలో 3 రూపాయల నుంచి 6 రూపాయల వరకు మాత్రమే ధర పలికింది. దీంతో చాలా మంది రైతులు నష్టాలకు గురయ్యారు. ప్రస్తుతం కొంత ఆశించిన మేర ధర వస్తుండటంతో రైతు ప్రభాకర్ రెడ్డి మరో 4 ఎకరాలు లీజుకు తీసుకుని అరటి మొక్కలు నాటాడు. అరటి పంటలో అంతర పంటగా పుచ్చకాయతో పాటుగా ఇతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చని, వాటి ద్వారా అదనపు ఆదాయం గడించే అవకాశం ఉంటుందని చెబుతున్నాడు. అరటి తోటకు నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాయ కోసే సమయంలో మాత్రమే 2 లేదా 3 కూలీల అవసరం ఉంటుంది. సాధారణ సమయంలో భార్యాభర్తలు ఇరువురు నీరు కట్టుకుంటారు. ఈ పంటకు నీటి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మొదట పత్తి వేయడంతో కూలీల సమస్య ఎదురైంది. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని, తర్వాత హార్టికల్చర్ అధికారులను సంప్రదిస్తే వారు అరటి తోటల ప్రాధాన్యం, లాభాలు, సాగు విధానాల గురించి అలాగే పంట సబ్సిడీకి సంబంధించిన వివరాలను తెలిపారని, అప్పుడే ఈ అరటి సాగును మొదలుపెట్టామని చెప్తున్నారు. అయితే ఆశించిన దానికంటే అధిక దిగుబడి, మంచి ఆదాయం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము 4 సంవత్సరాల క్రితం పత్తి పంట వేశాము. అందులో లేబర్స్ కోసం చాలా ఇబ్బంది పడి అగ్రికల్చర్ వాళ్ళ సహాయంతో మేము అరటి వేశాము. సబ్సిడీ ఉందని దానికి వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. దాంతో మేము అరటి ఎకరన్నర వేసినాం. అందులో లాభం వచ్చింది. అందువల్ల మేము మళ్ళీ మాది సొంతం 3 ఎకరాలు లీజుగా తీసుకొని 4 ఎకరాలు అరటి పంట వేసినాము. అందులో మేము అంతర పంటగా కూరగాయలు పెట్టుకుంటున్నాము. కరబూజా, మస్క్ మిలాన్
సాగు చేస్తున్నాము. అరటి తోటతోటి లాభమే ఉంది. మాకు ఫస్ట్ ఎకరన్నరకు 4 లక్షలు వచ్చింది. మాది జమ్మికుంట, వరంగల్, కరీంనగర్ 3 ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇప్పుడు వచ్చేసి కరోనా సీజన్ చేయబట్టి 8, 9 నుంచి తీసుకుపోతారు. అంతకుముందు 11 ఉండే. అందరూ రైతులు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పత్తి, మక్క పొలము వీటికి బదులుగా అరటి తోట మిగిలిన అందులో అంతర్ పంటలు అన్ని వేసుకొని సాగు చేయాలని కోరుకుంటున్నాం.